మనందరికి వచ్చిన కీర్తన, రక్షణ లేనప్పుడు దేవుడు మనల్ని ఎలా పిలిచాడో జ్ఞాపకం చేసుకోవడానికి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడవలేదు. మనందరికి వచ్చిన కీర్తన కాబట్టి నాతో కలిసి అందరూ ప్రభువుని ఆరాధించడానికి మీ యొక్క సమయాన్ని, మీ యొక్క స్వరాలని ప్రభువుకి అంకితం చేస్తారని ఆశపడుచు అందరూ కలిసి ఈ కీర్తన పాడదాం. నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. అందరూ కలిసి పాడదామా? నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అవును, ఆయన కృపే మనకు తోడు లేకపోతే, ఆయనే మనల్ని తెలవకపోతే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితులు ఉండేవారము. ఆయన సన్నిధి, ఆయన కృప మనకు తోడున్న మూడనే మనుషులందరూ మనకు వ్యతిరేకమైన మన మార్గాలన్నీ వారు మూసివేస్తున్నారు. ఈరోజు మనుషులు మూసినవి కొన్నైనా దేవుడు మన కొరకు తెరిచిన ఆశీర్వాద ద్వారాలు ఎన్నో. ఇవన్నీ నీకు అర్థమైతే నాతో కలిసి పాడు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. అవును కదా, కాబట్టి పాడదాం. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నా
పిలచిన ఈ పిలుపునకు కారణమా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అవును, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎన్నడూ మన ఎడబాయిన మన ప్రభువు. ఆయన ఉదాసీనంగా ఉండే దేవుడు కాదు. ఆయనలో మనల్ని నడిపించేవాడు. మన వెంటే ఉంటూ మన అడుగులను స్థిరపరచు దేవుడు. అలాంటి దేవుల కొరకు లేదా అలాంటి దేవుని కలిగి ఉన్న మనం మనస్ఫూర్తిగా మనం ఆరాధించలేకపోతే ఆయన ప్రేమ మనకి ఇంకా అర్థం కాలేదేమో. ఒకసారి నీ పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని ఎలా స్థిరపరుస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ నాతో కలిసి ఆరాధించగలవా? పిలిచిన నీవు నిజమైన వాడవరకు పాడదాం. అందరూ కలిసి పాడదాం. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. అందరూ కలిసి పాడదామా? పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు, ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నీవు నన్నెలను వెంబడించును, చిరకాలము నిన్నే సేవింతును, నీవు నన్నెలను వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. అవును కదా, ఆయన ప్రేమను మనం ఏ విధముగానూ కొలవలేము. ఆయన మన మీద చూపిస్తున్న కృప, ఆయన జాలి, ఆయన కరుణ మనం ఏ వస్తువులతో, ఏ ధనముతో, ఏ రుణముతో మనం కొలవగలము? మనం పనికిరానప్పుడే కదా దేవుడు మనల్ని పిలిచినది. మనం ఎవరికి అవసరం లేనప్పుడే కదా మన ప్రభు మన వెనకాల పరిగెట్టుకుని వచ్చినది. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే మన ప్రభు మన చేతులు పట్టుకున్నవాడు. మన దోషపు సంఖ్యలు మనల్ని ఇంకా విడిచిపెట్టక మునిపే తన ప్రియ కుమారుడు యుక్త కాలంలో మన కొరకు మరణించింది. అలాంటి ప్రియమైన ప్రభువు, అలాంటి ప్రేమమయుడైన మన దేవుడు, ఆయన ప్రేమను మనం ఏ విధంగా కొలవగలం? ఆయన ప్రేమకు నువ్వు బదులుగా ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే నీ హృదయంతో, నీ స్వరంతో ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించడమే. ఆయన ప్రేమ నువ్వు అనుభవించగలిగితే అందరూ కలిసి ఒక్కసారి మన పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటూ నాతో కలిసి ఆయన అనుభూతి చెందుతూ అనుభవిస్తూ ఒక్కసారి మనం ఈ చరణాన్ని మరలా పాడదాం. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. అవును కదా, మనం నశించిపోవడానికి, మన జీవితాలను ఆర్పుకోవడానికి సిద్ధంగా ఉన్న వేళ మనం పిలిచిన వాడు మన ప్రభువు. చెదిరిపోతున్న మనల్ని, నరకానికి సిద్ధంగా ఉన్న మన బ్రతుకుల్ని
ద్రోహంతో, నిందలతో బ్రతుకును పోగొట్టుకున్న మన వైపు చూసిన మన దేవుడు ఆయన నిర్మల హస్తం చేత మనల్ని భరిస్తున్నాడు. మన పాపాన్ని తన ప్రియ కుమారుడు భరించాడు. మన దోషాన్ని ఆ శిలువ మీద మోసుకుని పోయాడు. ఆయన ప్రేమ నీకు అర్థమైతే మరలా, అవును తండ్రి, ఎందరో నశించడానికి సిద్ధంగా ఉన్న వేళ నేను వారితో పరుగులు పెడుతున్నప్పుడు కదా నీవు నన్ను పిలిచావు. నీ పిలుపు ఎంత అమూల్యమైనదో నాకు అర్థమవుతుంది లోకాన్ని చూసినప్పుడు. నీ కృపాహస్తము ఎంత బాహుల్యమగలదో, నువ్వెంత దయామయుడవో నీ పిలుపులోనే నాకు అర్థమవుతుందంటూ ఒక్కసారి మరలా అందరూ కలిసి పాడదామా? నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.